ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతిపక్షాల మీద ఒక పెద్ద అభియోగం మోపిండి. ఏంటంటే అది ప్రతిపక్షాలన్నీ అంటే ముఖ్యంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలన్నీ విదేశీయులకు బీహార్లో రక్షణ కల్పిస్తున్నాయి, అక్రమంగా చొరబడ్డటువంటి విదేశీయులకు అంటే పాకిస్తాన్, బంగ్లాదేశీయులకు వంత పాడుతున్నాయి, వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నాయి, దేశ రక్షణకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పి చెప్పాడు. మీరే వినండి. और बेशर्मी के साथ विदेश से आए घुसपैठियों को बचाने के लिए ये नारे लगा रहे हैं, यात्राएं निकाल रहे हैं। ये लोग बिहार और देश के संसाधन और सुरक्षा दोनों को दांव पर लगाना चाहते हैं కదా. అంటే నరేంద్ర మోదీ గారు చెప్పింది ఏంటంటే మన దేశంలోకి అక్రమ వలసదారులు చాలా ఎక్కువగా వస్తున్నారు, వాళ్లకు ఇండియా కూటమిలోని ప్రజానాయకులు వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు అని, అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ రక్షణ కల్పిస్తున్నాడు అనే విధంగా మాట్లాడారు. అయితే దీని విషయమై నిన్న ఒక ఎస్ఐఆర్ అని జరుగుతుంది. బీహార్లో ఎస్ఐఆర్ ఎందుకు తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్ అంటే ఇలాంటి అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నారు బార్డర్లో నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ ఏరిపారేయాలి, వాళ్ళందరినీ వేరిపారేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎస్ఐఆర్ తీసుకొచ్చినామని చెప్పింది. అంటే ఎస్ఐఆర్ అంటే మామూలుగా ఎలక్షన్ కమిషన్ తరఫున ఇంటింటికి పోయి వాళ్ళ ఓటర్ ఐడి కార్డులను చెక్ చేసి వాటిని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసి కరెక్ట్గా లేకపోతే వాళ్ళను బయటికి పంపేయడమో అరెస్ట్ చేయడమో చేయాలి. ఇది వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ సిద్ధాంతం, అంటే ఎస్ఐఆర్ యొక్క ప్రిన్సిపల్. కానీ ఈ ఎస్ఐఆర్ చేసిన తర్వాత నిన్న 2 రోజుల క్రితం అనుకుంటా వాళ్ళు మొత్తం ఎస్ఐఆర్ అయిపోయినాక ఆ లిస్ట్ అంతా, ఓటర్ లిస్ట్ అంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. దాని సందర్భంగా నిన్న ఎలక్షన్ కమిషనరు నిన్న బీహార్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. పెడితే ప్రెస్ మీట్లో వాళ్ళు అడిగారు, అసలు బీహార్లో మీరు ఈ ఎస్ఐఆర్ చేశారు కదా, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన దేశంలో చాలామంది వేరే దేశస్తులు గోడ దూకి వచ్చి ఇక్కడ ఉన్నారు అనేటువంటి ఆరోపణ కూడా చేసిండు కదా, మరి దీంట్లో మీరు ఎస్ఐఆర్ అన్నీ చేశారు కదా అంటే దానికి జ్ఞానేశ్వర్ కుమార్ ఏం చెప్పిండంటే దాంట్లో మేము దాదాపుగా 7,50,00,000 మందిని మేము ఎస్ఐఆర్లో స్క్రీనింగ్ చేసినాము, వాళ్ళందరూ చాలా ఒప్పుకున్నారు దీనికి అని చెప్పిండు. చెప్తే వాళ్ళు విలేకరు అడిగిరు, ఆ ప్రశ్న విలేకరు ఏమడిగారు అంటే విలేకరులు మీరు ఎస్ఐఆర్లో ఉద్దేశం ఏంటి అంటే వేరే దేశస్తులు మన దేశంలో ఉంటే మన దేశంలో ఉన్నట్టు వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి బయటికి పంపించాలనే ఉద్దేశం కదా, మరి మీరు ఎస్ఐఆర్ అయిపోయింది అంటున్నారు కదా, మరి దీంట్లో మీరు ఎంతమందిని ఇంతవరకు పట్టుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని విదేశాలకు పంపించారు, మరి లక్షల మంది ఉన్నారని చెప్పి మన ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించారు కదా, మరి ఇందులో ఎంతమంది దొరికిరని అడిగితే ఎన్నికల కమిషనర్ సమాధానం చెప్పలేక హడావుడిగా లేచి వెళ్ళిపోయాడు. మీరే చూడండి, నా క్లిప్పింగ్ పెడతాను. जब फाइनल ड्राफ्ट रोल आ गया कि क्या बिहार में एसआईआर के बाद कुछ विदेशी नागरिक ऐसे मिले जिन्होंने अपना वोटर आईडी बना रखा था, एसआईआर के दौरान विदेशी मतदाता कितने मिले बिहार में, तो हम निकल जाते हैं। मैं आप सबका बहुत बहुत धन्यवाद करता हूं। లేచిపోయాడు. అంటే వాళ్ళు ఎట్లుంది అంటే ఇప్పుడు సత్యం చెప్పాడు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతమే, వాళ్ళు చెప్పిన దానికే వాళ్ళ రూల్స్కే వాళ్ళు పాటించడం లేదు. ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ కానీ వాళ్ళే చెప్పారు కదా, మనం ఏం చెప్పలేదు. అమిత్ షా చెప్పాడు, మోదీ గారు చెప్పారు, ఎన్నో లక్షల మంది అక్రమంగా గోడ దూకి వచ్చారు, అక్రమంగా బౌండరీ దాటి వచ్చిండ్రు, బోర్డర్ దాటి బీహార్లోకి వచ్చారు, బీహార్లో వాళ్ళు నివాసాలు ఏర్పరచుకున్నారు, దేశ రక్షణకు కష్టంగా ఉంది, దేశ భద్రతకు కష్టంగా ఉంది అని చెప్పారు. అలాంటప్పుడు మరి దీంట్లో ఎస్ఐఆర్ చేసిందే అది కదా, దాంట్లో మనము విదేశస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏరేయాలనే ఉద్దేశంతో చేస్తే మరి ఒక్కరు కూడా అరెస్ట్ కాకపోవడం ఏందో, మరి ఇది ఈసీ కానీ మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలారా మేల్కోండి, మీరు గుడ్డిగా ఆలోచిస్తున్నారు. నేనేం బీజేపీకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్కు వ్యతిరేకం కాదు, సత్యం మాట్లాడుతున్నాను. ఇంత అసత్యాలు చెప్పే ప్రైమ్ మినిస్టర్ మన దేశంలో ఇంకొకరు ఉండరేమో అనేట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రోజు ఇది ఏ విధంగా అసత్యాలు మాట్లాడుతారో మీరే చూడండి. नीतीश बाबू आपका अहंकार आपको खा जाएगा।
बिहार को तबाह करके रख दिया है, बिहार को बर्बाद करके रख दिया है, इसकी हमें पीड़ा है। नीतीश जी के नेतृत्व में एनडीए सरकार बिहार को विकास की पटरी पर वापस ఒక రోజేమో నితీష్ కుమార్ ను పోయి నితీష్ కుమార్ వల్లనే బీహార్ అంతా సర్వనాశనమైందని చెప్తాడు. మరుసటి రోజు పోయి బీహార్కు నితీష్ కుమారే మార్గదర్శకంగా మారతాడని చెప్తారు. ఇట్లా రోజుకొక మాట మార్చే ప్రైమ్ మినిస్టర్ అయితే ఇతనే అని నేను అనుకుంటున్నాను. నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.